ఏం బాబు, ఎవరు కావాలి? సుబ్బారావు గారి భార్య గారు ఉన్నారా? సుబ్బారావు గారికి హఠాత్తుగా గుండెలో పోటు వచ్చింది. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నా. అయితే భగవంతుడా, బాబు 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 వచ్చేసారా బాబు గారు? అమ్మగారేది? అమ్మగారేదే పెట్టరా? ఇంట్లో లేదా? అదేంటి బాబు, మీకు సుస్థిగా ఉందని మీరు చూడాలంటున్నారని మనిషి వచ్చి తీసుకెళ్ళారు కదా బాబు. సుస్థియా? ఎంతసేపు వెళ్ళి? ఇప్పుడే బాబు. హలో, సుబ్బారావు గారు ఉన్నారా? 1 minute. ఏం మాట్లాడాలో తెలుసుగా? మీ మరుగంతో మేము అంతే పరమ దుర్మార్గులం. జాగ్రత్తగా మాట్లాడు. ఏమండి? లక్ష్మి, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు లక్ష్మి? బాబు ఎలా ఉన్నాడండి? వాడిని ఒక్కసారి మాట్లాడమనండి. బాబా, బాబు నీ కోసం ఏడుస్తున్నాడు లక్ష్మి. నర్సయ్య, నర్సయ్య, బాబుని త్వరగా ఎలా తీసుకురా, త్వరగా. ఏమిటి? చెప్పు చెప్పు. 25 లక్షల శేషువా? ఏమిటి లక్ష్మి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. పార్కు దగ్గరికా? పార్కు దగ్గరికి ఏమిటి? సరే, అలాగే అలాగే. లక్ష్మి నువ్వు మాత్రం జాగ్రత్త. ఇదిగో బాబు, 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 అమ్మతో బాబు. బాబు, నేను నాన్న అమ్మను, మీ అమ్మను. నాన్న, అమ్మ కావాలా? మీ అమ్మ లేదురా, మీ అమ్మ చచ్చిపోయింది బాబు. 25 లక్షల సంగతేగా? ఎస్ ఎస్. రోజర్ రోజర్, బాబర్ బాబు. ఎక్కడుందా డబ్బు? డబ్బా? ఏం డబ్బు అన్నయ్య? ఆ దొంగ డబ్బు 25 లక్షలు. దొంగ డబ్బా? ఇంకా ఎందుకురా బుకాయిస్తావు? ఎక్కడదా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నారో నువ్వు? అన్నయ్య, నా దగ్గర నీకు దాపరికం ఏమిటా డబ్బు? నీకు దానికి ఏమిటి సంబంధం? క్షమించన్నయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేదు. చెప్పలేవా? అంటే చెప్పడానికి నీకు రహస్యం ఉందన్నమాట. ఆ దొంగ డబ్బుతో సంబంధం, ఆ ముఠాతో లావాదేవీలు నీకున్నాయన్నమాట. మొన్న రౌడీ వేసి నిందలన్నీ నిజాలన్నమాట. నేనొక మూర్ఖుడిని నిన్ను సమర్థించాను రా. అన్నయ్య, నేనే పాపాలు నేరాలు చేయలేదు. అయితే ఎందుకు చెప్పలేవు? చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనర్థాలా? ఇంతకంటే అనర్థాలు ఏమిట్రా? నిన్ను కన్న బిడ్డలా పెంచి కంటికి రెప్పలా కాపాడిన నీ వదిన దుర్మార్గుల చేతుల్లో బందీ అయి నానాహింసలు పడుతోంది. తల్లి బిడ్డ వేరే ఏడుస్తున్నారు. ఆ దుష్టులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే అనర్థం ఏమిట్రా? అన్నయ్య, నా మాట నమ్ము. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఆ డబ్బు దొరికే వరకు వదినికి ఏ ఆపదారా? ఏం కుషాలు? నువ్వెలాగో చెడిపోయి నిన్ను కొట్టి నేను కూడా అధోకి దిగజారడం ఎందుకు? అన్నా వదిన అనుబంధాలని తెంచుకు నిలబడ్డవాడు. నీతో నాకేమిటి? నిన్ను కొట్టి సాధించేది. ఇక నీ కన్నా లేడు, నాకు తమ్ముడు లేడు. ఇంకా ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉంటానికి లేదు. నీ ముఖం రామయ్య వంటి తండ్రి, అత్తముగ సీతమ్మ వంటి తల్లి, లక్ష్మణుడనేనుండగా. ఒరే చిట్టి తండ్రి, ఇటు చూడరా. లక్ష్మణుడనేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరా. కస్తూరి రంగరంగా కావే. చిన్నబాబు ఏడుస్తున్నాడని. అదే మంచిది. అపేక్షలు అనుబంధాలు పెంచుకుని ఆ తర్వాత వాటి కోసం నాలా క్షోభపడే కంటే ఇప్పుడే ఏడిస్తే జీవితంలో బాగుపడతాడురా. ఇటువంటి పిచ్చి పాటలతో జోకట్టి వాడిని మోసం చేయు. బాబు గారు. అవునరా, ఇక ఆ పాటకి ఇంట్లో స్థానం లేదు. ఆ రాముడు, ఆ సీత, ఆ లక్ష్మణుడు ఇక లేరురా. ఇక ఇల్లు స్వర్గం కాదు, నరకం. ఇక్కడ ఉంటున్నది మనుషులు కాదురా, రాక్షసులు.
వంచన దురాశ ద్రోహం ఇక్కడ తాండవం చేస్తున్నాయిరా. ఇదంతా చూసి అడవటానికి నేను మిగిలాను నర్సయ్య. నేను ఒక్కడిని మిగిలా. అదేంటి బాబు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కొంచెం అవసరమైన పడింది నర్సయ్య. నువ్వు మాత్రం వెళ్ళేది జాగ్రత్తగా చూస్తుంది. వెళ్దాం బాబు, వెళ్దాం. లక్ష్మి ఆగు. రాజుగారు మీరా? అవును, నేనే. పాపం గుర్తుపట్టలేకుండా ఉన్నారు. నువ్వు ఆ రోజు మా తమ్ముడి మీద నిందలు వేసి పెళ్లి చెడగొట్టివాడివి కాదు? పర్వాలేదే, పంచేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. ఏమిటిది? నాకంత అయోమయంగా ఉంది. నా బుర్ర తిరిగిపోతుంది. మేము అడిగిన రహస్యం చెప్పకపోతే బుర్ర తిరగటం కాదు, ఎగిరిపోతుంది. అయితే శిక్షు నిరపరాధ. మేమెక్కడైనా చెబుతామని సందేహిస్తున్నావా? ఆ భయం నీకు అక్కర్లేదు. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. దుర్మార్గుడా, నరహరిని హత్య చేసింది నువ్వేనన్నమాట. ఇంట్లో చేరి తేనె పూసిన కళ్ళలాగా. ఎలా ఉంది ఫోన్? ఏమిటా తొందర? చెబుతాడుగా, చెప్పు బ్రదర్. ఆ డబ్బు ఎక్కడుంది? నాకు తెలీదు. చెప్తావా లేదా? నాకేం తెలీదు. తెలీదే? దొంగలు అన్నదమ్ములు ఇద్దరు అడిగే విధంగా అడగాలి మరి. ఆగండి, పసివాడు, వాడిని ఏం చేయకండి. సరే వదిలేయండి. మీ తమ్ముడికి ఫోన్ చేయి. వాడి ఇంట్లో లేడు. లేడు? లేడు. నేనే వాడిని వెళ్ళగొట్టాను. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. వెతుక్కోవాల్సిన కర్మ మాకేం పట్టింది? వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కట్టిపడేయండి. నాకిది జరగవలసింది లక్ష్మి. నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణే శంకించి రాక్షసులా ప్రవర్తించాను. ఆ పాపానికి శాస్తి జరగవలసింది. శాస్తి అప్పుడే ఏమైంది? నాకు ఆ డబ్బు దొరికే వరకు రోజుకో చావు చావవలసిందే. మీరు దొరకదో మీ శవాలే బయటికి వెళ్ళేది. జాగ్రత్త.